చెబుదామా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. మొరపెట్టు. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను. కేకే దేవుని సన్నిధిలో కేకే. అద్భుతం చేయ. దేవుని జోక్యం చేసుకోయా. దేవుని తాకు. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. ప్రార్థించు, ప్రార్థించు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. పెనుగులాడు, జవాబు పొందుకునేంత వరకు పెనుగులాడు. దేవునితో పెనుగులాడు. Be willing to get dirty. Get rid of all your dignity. అహము, ఈగో, డిగ్నిటీ అడ్డము రాకుండా దేవుని సన్నిధిలో దొర్లు. గుండెలు చింపుకో, హృదయాన్ని కుమ్మరించు. ఏంటనే మీ జీవితంలో స్టాగ్నేషనా? అంతా కూడా ఆలస్యం అయిపోతుంది, అంతా కూడా నిలిచిపోయిందా జీవితము? గర్భఫలము లేదు, ఎన్ని సంవత్సరాలైంది. ఈ రాత్రి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడండి. ఈ రాత్రి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇప్పుడు చేయబోతున్నాడు. అడుగు, నోరు వెప్పి అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. The prayer of a righteous man is powerful and effective. The prayer of a righteous man is powerful. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉన్నదంట. మీకు తెలుసా, మీ నోట్లో ఉంది బలము, మీ ప్రార్థనలో ఉంది శక్తి. నోరు విప్పి అడగండి, నోరు విప్పి అడగండి. ఇట్ ఇస్ ఎఫెక్టివ్. మీకు ఇప్పుడు వెంటనే కనపడదేమో, కానీ దేవుడు కార్యము జరిగిస్తూనే ఉన్నాడు.
చేయాలి యేసయ్యా, నీవొక్కడివే చేయగలిగిన సమర్థుడవి ప్రభా. నీవు చేయయ్యా, చేయయ్యా, నా జీవితంలో నీ అద్భుతము చేయయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. 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 నీ వాగ్దానములను చేతపట్టి ఎంతమంది ఆయన వాగ్దానాలను చేతపడ్డారు? ఎంతమంది ఆయన వాక్కుని చేతపట్టారు? నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. స్వరములెత్తి వేడుకుందామా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. చేయయ్యా. నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నీకొక్కడికే సాధ్యమయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను యేసయ్యా. నీ వంటి వారు లేరయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నీ స్వరం ఎత్తి చెప్తారా? దేవా, నీవే ఏదైనా చేయాలయ్యా నా జీవితంలో. మనుషులని నమ్ముట వ్యర్థము, నేను యెహోవాని ఆశ్రయిస్తాను. రాజుల్ని నమ్ముకొనుట వ్యర్థము, అధికారుల్ని నమ్ముట వ్యర్థము. వీరిని వారిని సేవకుని పాస్టర్లు వీళ్ళు కాదు, నా భర్తను కాదు, నా భార్యని కాదు, నా బిడ్డల పైన నా నమ్మకం ఉంచటము వ్యర్థము. నేను యెహోవాని ఆశ్రయిస్తాను. యెహోవాని ఆశ్రయించుట మేలు, యెహోవాని ఆశ్రయించుట మేలు, యెహోవాని ఆశ్రయించుట మేలు. యెహోవాని ఆశ్రయిస్తారా? యెహోవాని ఆశ్రయిస్తారా? చెప్తారా మీరు నోరు విప్పి? యేసయ్యా, నీవే ఏదైనా చేయయ్యా, నీవే ఏదైనా చేయి ప్రభా, నీవే ఏదైనా చేయ నా జీవితంలో. ఏ మనుషులు కాదు ప్రభా, ఏ ప్రభుత్వము కాదయ్యా, ఏది కాదు. డబ్బు కాదు, డబ్బు అంతా నశించిపోతుంది, డబ్బు అంతా లాయపరచబడుతుంది. నువ్వు ఆధారపడుతున్న ఆస్తులని లాయపరచబడుతుంది, ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది. ఆస్తులు కాదు, డబ్బులు కాదు, కులము కాదు, ఏది కాదు. యేసయ్యా, నీవే నా ఆశ్రయం. యేసయ్యా, నీవొక్కడివే నా ఆశ్రయం ప్రభా. నీవే ఏదైనా చేయి నా జీవితంలో. స్వరమెత్తు, స్వరమెత్తు, స్వరమెత్తు. కేకే గొంతు పోని, ఆరోగ్యం బాలేకపోని, శక్తి లేకపోని, ఉన్నదంతటితోటి యేసయ్యా, నీవే నీవే ఏదైనా చేయి, నీవే ఏదైనా చేయ నా జీవితంలో. యేసయ్యా, నీవు ఒక్కడే చేయగలిగిన సమర్థుడివి. యు ఆర్ ఏబుల్ లార్డ్, యు ఆర్ ఏబుల్, యు ఆర్ ఏబుల్. నువ్వు సమర్థుడవు.
ప్రార్థనలు వింటున్నాడండి. ప్రార్థనలు వింటున్నాడు దేవుడు. ప్రార్థన వింటున్నాడు. ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాడు దేవుడు. దురాత్మలు పట్టి పీడిస్తున్నాయా? అడగండి, యేసుని అడగండి. ఇప్పుడు యేసు నామములో నాకు విడుదల. ఇప్పుడు యేసు నామంలో విడుదల. ఏ దురాత్మలను పట్టి పీడించడానికి వీలేదు. దురాత్మలు వింటున్నారా? యేసయ్య నామములో అధికారం ఉంది. ఆయన నామములో అధికారము చొప్పున ఇక్కడ ఎవరినైతే పట్టి పీడిస్తున్నాయో ప్రతి దురాత్మ శక్తులు యేసయ్య నామములో అధికారము చొప్పున, శక్తి చొప్పున, ఏ చాతుబడి శక్తి అయినవి, ఏ దురాత్మల ప్రభావం అయినవి ఏదైతే మీ జీవితంలో అడ్డగిస్తున్నాయో, చీకటి శక్తులు అవని, ఫెమిలియర్ స్పిరిట్స్ అవని, మానిటరింగ్ స్పిరిట్స్ అవని, అటువంటి వాటికి యేసు నామములో ఈ క్షణము యేసయ్య ఇచ్చిన అధికారము చొప్పున పారిపోవును గాక అని ప్రకటిస్తున్నా. There is power in the name of Jesus. ఇప్పుడే విడిచి వెళ్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడినట్లయితే అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు. ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడినట్లయితే ఉంటానని చెప్పిన దేవుడు. ఇక్కడ మన మధ్యలో యేసయ్య ఉన్నట్లయితే దురాత్మలకి, చీకటికి అధికారము లేదు. ఇక్కడ ఉండడానికి వెలుగు చీకటి కలవలేము. వెలుగుకి చీకటికి సంబంధం లేదు. ఇక్కడ యేసయ్య వెలుగు ఇక్కడ ఉంది. యేసయ్య మహిమ ఇక్కడ ఉంది. యేసయ్య ప్రభావం ఇక్కడ ఉంది. దేవుని మహిమ, దేవుని వెలుగు ఇప్పుడే ప్రతి ఒక్కరిని తల నుండి అరికాల వరకు let the light shine in everybody's life. Let the light shine in everybody's life. ఆత్మలు స్థుతించండి. గర్భఫలము అడ్డగిస్తున్న, ఇప్పుడు వరకు అడ్డగిస్తున్న ప్రతి వ్యాధి, ప్రతి సిస్ట్, ఏ సిస్ట్ అయితే, ఏ పీసీఓ అయితే, ఏ గడ్డ అయితే, ఏ క్యాన్సర్ అయితే అడ్డగిస్తుందో ఇప్పుడు యేసు నామములో అవన్నీ కరిగిపోతున్నాయి. Melt it off in the name of Jesus. Melt it off in the name of Jesus. There is healing in the name of Jesus. There is healing in the name of Jesus. యేసయ్య నామములో స్వస్థత, యేసయ్య నామములో స్వస్థత, యేసయ్య నామములో స్వస్థత. రోగిగ్రస్తులు ఉన్నట్లయితే చెప్పండి, నా యేసయ్య నామములో నాకు స్వస్థత, నా యేసయ్య నామములో నాకు స్వస్థత, నా యేసయ్య నామములో నాకు స్వస్థత. అది మానసిక రోగమైన, అది శారీరక రోగమైన, అది ఆత్మీయ రోగమైన ఇప్పుడు యేసయ్య నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక.